ఈ 2 రౌండ్లు కంప్లీట్ అయిపోతే అంటే దాదాపు 1 గంట వరకు పూర్తి ఫలితాలు వెల్లడేటటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం మాత్రము అంటే ఈ ఈసీ అనధికారికంగా కొంత అంటే సమాచారం ఇచ్చినప్పటికీ కొంత ప్రస్తుతం మాత్రం 19,000 పైచిలకు ఓట్లు అయితే ఇటు కాంగ్రెస్ అభ్యర్థి లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. సో మొదటి రౌండ్ నుంచి మనం చూసుకున్నా కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి లీడింగ్లో రానటువంటి సిచ్యువేషన్. వాస్తవానికి బీఆర్ఎస్కి ఎక్కువగా పట్టు ఉండేటటువంటి సోమాజిగూడ డివిజన్ కానీ వెంగళరావు నగర్ డివిజన్ కానివ్వండి, అదేవిధంగా కొంత షేక్పేట్ డివిజన్లో లీడింగ్ వస్తుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ కూడా అక్కడ కూడా ఎక్కడ లీడింగ్లో మొదటి నుంచి కూడా రానటువంటి పరిస్థితి. ప్రతి రౌండ్లో కూడా రౌండ్ కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఏదైతే ఓటింగ్ పెరుగుతూనే వచ్చినటువంటి పరిస్థితి. ఇక బీజేపీకి మాత్రము ఈసారి డిపాజిట్ కూడా దక్కనటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ చెప్పొచ్చు. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే మాత్రం 10,000 లోపు ఏదైతే ఓటింగ్ అనేది ఇటు బీజేపీకి దక్కినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇటు కౌంటింగ్ సెంటర్ దగ్గర సంబరాలకు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనము కౌంటింగ్ సెంటర్ దగ్గర కూడా చూడొచ్చు. మొత్తం కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతల హడావుడి సందడి వాతావరణం అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో పెద్ద ఎత్తున ఇప్పటికే ఇటు యూసుఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గరికి కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే టపాసులు కాల్చి సంబరాలు అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. కాసేపట్లో అంటే 1 గంట వరకు కూడా ఫలితాలు పూర్తి స్థాయిలో వెలువడతాయి. ఎందుకంటే 2 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రమే మిగిలి ఉంది. బోరబండ డివిజన్. సో బోరబండ డివిజన్లో మొత్తము అత్యధికంగా 55% ఓటింగ్ నమోదైంది. సో బోరబండ ఎర్రగడ్డ డివిజన్స్లో. సో ఎర్రగడ్డలో 49%, బోరబండలో 55% డివిజన్ ఓటింగ్ నమోదైంది కాబట్టి సో ఇది కంప్లీట్ అవ్వడానికి ఇంకొక గంట వరకు సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు మనం చూస్తున్నాము అంతా కూడా వస్తున్న లీడ్స్ ని బట్టి నుమన్ వస్తున్న లీడ్స్ ని బట్టి చూస్తే బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్ రెడ్డి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయారు కదా. తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థి కానీ కాంగ్రెస్ అభ్యర్థి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఈ గెలుపు లేదా ఈ ఓటమి పట్ల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? బీజేపీ అభ్యర్థి ఏదైతే 5th రౌండ్ కొనసాగుతున్నప్పుడే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. కౌంటింగ్ హాల్ నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఆయన కొన్ని కామెంట్స్ కూడా వచ్చేసారు. ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డబ్బును చల్లారు. దాంతోపాటు మద్యం కూడా ఏరులై పారింది. సో తాము మాత్రం బీజేపీ సిద్ధాంతాలకు అనుకున్న ఎవరికి మేము మద్యం పంచలేదు, డబ్బులు ఇవ్వలేదు కాబట్టే తమకు అంటే అనుకున్న స్థాయిలో కూడా ఇక్కడ డిపాజిట్ కూడా రాలేనటువంటి పరిస్థితి ఉందని కూడా ఒకంత భావోద్వేగానికి గురయ్యారు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి. సో ఆ సమయంలోనే ఆయన కొన్ని కామెంట్స్ చేసుకుంటూ కౌంటింగ్ హాల్ నుంచి వెళ్ళిపోయారు. సో ఆయనతో పాటు ఏజెంట్స్ కూడా పూర్తిగా ఇక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్కి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏజెంట్లు కూడా కొంతమంది ఒక్కొక్కరిగా ఇప్పటికే బయటికి వెళ్ళిపోతున్నారు. కాసేపట్లో ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా బయటికి వచ్చేసినటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఇటు కాంగ్రెస్ శ్రేణులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నాయి. ఇప్పటికే సంబరాలు మొదలైపోయాయని చెప్పవచ్చు. యూసుఫ్ కూడా స్టేడియంకు చుట్టూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే కాంగ్రెస్ జెండాలతో రేవంత్ రెడ్డి పాటలతో మొత్తం కూడా ఒక హోరెత్తిచ్చే విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కౌంటింగ్ సెంటర్ చుట్టూ పెద్ద ఎత్తున చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భారీగా ఇప్పటికే పోలీసులను కూడా మోహరించారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ఇప్పటికే పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు చేరుకుంటున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ ఏజెంట్లు వారందరూ కూడా బయటికి వెళ్ళేటటువంటి టైంలో ఒకంత గొడవ జరిగేటటువంటి అవకాశం ఉందనే ముందస్తు సమాచారం నేపథ్యంలో ఇప్పటికే వారికి వచ్చేటటువంటి ఎగ్జిట్ గేట్ దగ్గర మాత్రం పూర్తిగా బ్యారికేడ్లను పెట్టారు. సో కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎక్కడైతే ఉన్నారో వారు వచ్చేటటువంటి మార్గంలో కూడా కొంత బ్యారికేడ్లను పెట్టేసి లోపలికి రాకుండా కౌంటింగ్ సెంటర్ దరిదాపుల్లో కూడా రాకుండా దాదాపు 200 మీటర్ల వరకు ఎక్కడికక్కడ కూడా క్లోజింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున కేరింతలు చేస్తున్నారు. మొత్తం కూడా సందడి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఇప్పటికే ఇటు యూసుఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర నవీన్ యాదవ్ కార్యాలయం, నవీన్ యాదవ్ ఇంటి దగ్గర కూడా మొత్తం టపాసులు పేలుస్తూ పెద్ద ఎత్తున కూడా మొత్తం ఒక కోలాహలమైన